శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2026 సంవత్సరం మే నెల మాస ఫలితాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించే ప్రయత్నంలో మీనరాశి వారికి ఈ నెల 11వ తారీఖు వరకు రాశి అందే కుజ మరియు శనిగ్రహ సంచారం జాతకుని తీవ్రమైన ఆందోళనకి అన్స్టేబుల్గా ఉండడానికి కారణం అవుతూ ఉంటుంది. ఏ ప్రయత్నం కూడా మనసులోనే చేయాలని ఆలోచిస్తుంటాడు తప్ప దాన్ని క్రియారూపం దాల్చే అవకాశం అయితే ఉండదు. ఏదో ఆ ఉద్యోగం వచ్చేస్తుంది, దానిలో చేరిపోతాను, లేదంటే ఇంకొకటి వచ్చి ఏదో చేస్తాడు అన్న ఆలోచనలోనే ఉంటాడు తప్ప ఏమాత్రం ప్రయత్నం చేయకుండా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఈ సమయంలో మరి మీ మీనరాశి వారికి 12వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం మరింత మీకు మీ యొక్క గతంలో మీ నుంచి లాభపడినటువంటి మిత్రులు మిమ్మల్ని ఏదో విధంగా ఉన్న చోట్లోనే ఉంచి ఎదగనీయకుండా మార్పు రాకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటువంటి వారిని మీరు చాలా వరకు దూరంగా పెట్టవలసి ఉంటుంది. అంటే ప్రతి సమయంలో ప్రతి ఒక్కసారి దశను బట్టో ఇంకో దాన్ని బట్టో జాతకుడు కొన్ని రాంగ్ స్టెప్స్ వేయడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది అనవసర వ్యక్తుల్ని పెంచి పోషించడం కూడా జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు మీకు ఎప్పుడూ కూడా మిమ్మల్ని పాడు చేయాలనే ప్రయత్నం చేస్తారు తప్ప బాగుండాలనే ప్రయత్నం అయితే ఎప్పుడు కూడా చేయరు. అటువంటి వారిని గమనించి ముందుగా వారిని దూరంగా పెట్టడం మంచిది. దాని తర్వాత మీ అభివృద్ధి దానికి అదే షార్ట్ అవ్వడం జరుగుతుంటుంది. అలాగే ఈ నెల 11 తర్వాత కుజుడు ధనస్థాన ప్రవేశంతో కొన్ని కుటుంబపరమైనటువంటి పరిస్థితుల్ని మీరు మీ అదుపులోకి తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ అవసరాలకి తగు విధంగా మీరు ఏదో విధంగా సహకరించడం కానీ, కుటుంబ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొని చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సమయంలో మీకు కొంత ఆర్థిక పరమైన సహకారం మీ తండ్రి గారి దగ్గర నుంచో, గురువుల దగ్గర నుంచో, పాత బాస్ దగ్గర నుంచో సడన్గా కొంత ఇన్కమ్ రావడం జరుగుతుంటుంది. లేదంటే ఏదైనా స్థిరాస్తి అమ్మడం వల్ల కావచ్చు. దానివల్ల కూడా కొన్ని సమస్యలు తీరినప్పుడు కూడా మరికొన్ని కొత్త సమస్యలు ఎదురవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ వచ్చిన ధనం ఎందుకు ఖర్చు పెట్టాలి, నేను అప్పులు తీర్చడానికి ఖర్చు పెట్టాలా, దేనికన్నా విషయంలో సందిగ్ధత ఏర్పడుతూ ఉంటుంది. దీనివల్ల కొన్ని కుటుంబ సమస్యలు, కుటుంబ గొడవలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా ఫైనల్గా మీ మాటే నెగ్గుతూ ఉంటుంది. అయితే మీకు ప్రస్తుతం జన్మశని ప్రభావం వల్ల సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోతుంటారు. ఈ వచ్చిన ధనం కూడా ఎందుకు కనపడకుండా వేస్ట్ అవ్వడం కూడా జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఒక నిదానంగా ఆలోచించి మీ మాటే నెగ్గాలనే పట్టుదల పక్కన పెట్టి మిగతా వారికి కూడా తగు విలువ ఇవ్వడం వల్ల చాలా వరకు వచ్చిన ధనం సద్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మరి ఈ నెల 15వ తారీఖు వరకు రాశి అందే ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అంటే రవి ఉచ్చస్థానంలో షష్టాధిపతిగా ఉండడం, బుధుడు చతుర్థ సప్తమాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో ఎవరో ఒకరికి ఆదాయం పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఎవరో ఒకరికి ఉద్యోగం రావడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ ప్రతిష్ట పెరగడం వల్ల ఒక విధమైన గుర్తింపు రావడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏదో ఒక చిన్న ఫంక్షనో గెట్ టుగెదర్ లాంటిది మీ కుటుంబంలో జరగడం, కొద్దిగా బంధుమిత్రులను ఆహ్వానించడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బట్ ఏదైనా కొంత ఉత్సాహం ఈ 15వ తారీఖు వరకు ఉంటుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా రవి 3వ స్థాన సంచారంతో కొన్ని కొత్త ప్రయత్నాలు చేయడం జరుగుతుంటుంది. ఏదో ఒక మిత్రుని సహకారంతో, అధికారుల సహకారంతో చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి ఉద్యోగం మారడం లాంటి కార్యక్రమాలు చేస్తారు. గతంలో ఉద్యోగం పోగొట్టుకున్న కొత్త ఉద్యోగం రావడం కానీ, కొత్తగా నిరుద్యోగులు అయితే వాళ్ళకి ఏదో ప్లేస్మెంట్ రావడం కానీ ఈ నెల 15 తర్వాత ఒక విధమైన ప్రోత్సాహం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఫర్ ది సేమ్ టైము ఈ దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు ఈ మే నెల చివరి రోజు వరకు మాత్రమే ఈ చతుర్థ స్థానంలో సంచరించడం జరుగుతుంది. సో దాని తర్వాత ఇంచుమించుగా అంటే ఒక విధంగా కొత్త ఉద్యోగం, మంచి ఉద్యోగం, స్థిరమైన ఉద్యోగం కోసం మీనరాశి వారు ప్రయత్నం చేస్తూ ఉంటే అది కంప్లీట్గా మీకు ఈ నెలాఖరులో మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు మీ పిల్లల కొరకు మీరు ఏదో ఒకటి చేయాలనుకునే మీ ప్రయత్నం కానీ, వాళ్ళకి ఉద్యోగాలు కానీ
ఈ సమయంలో ఏదైనా గురువు ఉచ్చ స్థానంలోకి మారుతూ ఉంటాడు రాశ్యాధిపతిగా, అది అంతా కూడా మీకు ఈ జూన్ 1వ తారీఖు నుంచి మొదలవుతుంది కాబట్టి అప్పటి వరకు ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి. కంప్లీట్గా మాత్రం చాలా కాలంగా వేధిస్తున్నటువంటి మీ చాలా సమస్యలకి ఈ గురువు పరిష్కరించడం జరిగింది. ఎందుకంటే గురువు ఎప్పుడైతే మనకి ఈ మీనరాశిలోకి మారాడో భాగ్య దృష్టితో మీనరాశిని చూస్తూ ఉంటాడు కాబట్టి మీలో ఉన్నటువంటి చాలా బలహీనతలు మైనస్లు అన్నీ తగ్గిపోతాయి. మిమ్మల్ని మీరు సంస్కరించుకొని ఒక కొత్త వ్యక్తిగా మారే అవకాశం ఉంటుంది. మనం ప్రతి నెల ఏదో పరిహారం తెలుసుకునే ప్రయత్నంలో ఎవరైతే తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ రెమెడీ అన్నది ప్రతి మంగళవారం చేయవలసి ఉంటుంది. అది స్వచ్ఛమైనటువంటి గోధుమ రవ్వ, కొన్ని ప్రాంతాల్లో బొంబాయి రవ్వ అంటారు, గోధుమ నూక అంటారు, మొత్తం మీద ఈ గోధుమ రవ్వ సుమారుగా ఒక 1/4 కేజీ తీసుకోవడం, దానికి సమానంగా పంచదార తీసుకొని ఒక 100 గ్రాములో నెయ్యి కలిపి, అంటే ఈ 3 నెయ్యి, గోధుమ రవ్వ, పంచదార కలిపి పొడి పొడిగా తయారు చేసి అవి మీరు చీమలకి ఆహారంగా పెట్టవలసి ఉంటుంది. అంటే ఎక్కడ తోటల్లో ఉన్న అడవిలో ఉన్న అలాగా పార్కులో గట్ట ఉన్నప్పుడు అవి ఈ మంగళవారం రోజు ఈ చీమలకి ఇది నైవేద్యంగానో ప్రసాదంగానో ఈ మొత్తం ఈ గోధుమతో చేసినటువంటి మిక్చరు పెట్టడం జరుగుతుంది. అదే రోజు మీరు సాయంకాలం పూట, అంటే పొద్దున్న చీమలకి వేయచ్చు, సాయంకాలం వేస్ట్ వేయచ్చు, కానీ ఈవినింగ్ పూట మాత్రం మీరు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించవలసి ఉంటుంది. దర్శించి స్వామివారికి 6 సంఖ్య కలిగినగా 6 లడ్లు ఇవ్వచ్చు, 6 గులాబీ పువ్వులు ఇవ్వచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏమైనా ఈ ఎండు ఖర్జూరం లాంటిది ఇవ్వచ్చు. అది స్వామివారికి అక్కడ ప్రసాదంగా ఇచ్చి అక్కడ కొంచెంసేపు కూర్చొని ఏదో హనుమాన్ చాలీసా ఏదో చదువుకోవడం. అంటే ఈ విధంగా ఒక 6 వారాల పాటు మీరు చేయవలసి ఉంటుంది. అయితే ప్రతి వారం కూడా మీ ఇంప్రూవ్మెంట్ అన్నది కనబడుతుంటుంది. అంటే మనం ఏ రెమెడీ అయినా సరే మొక్కుబడిగా చేస్తే మాత్రం జరగదు. రెమెడీ కూడా ఎవరికి వాళ్ళే చేసుకోవాలి తప్ప మీ తరపున ఏదో డబ్బులు ఇచ్చి చేపించేయడం వల్ల కూడా ఏ విధమైన ఉపయోగం అయితే ఉండదు. అందువల్ల ఏంటంటే మీరు శ్రద్ధతో నమ్మకంతో ఈ పరిహారం చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆర్థిక సమస్యలు ఒక 6 వారాల్లో తీరిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువగా బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, భుజాల నొప్పులు, ఇటువంటి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఆదివారం రోజు, ఎస్పెషల్లీ ఆదివారం రోజు మరి పాయసం నైవేద్యంగా, అంటే పాయసం తయారు చేయవలసి ఉంటుంది. గోధుమ పాయసం కానీ బియ్యం పాయసం అయినా పర్లేదు. ఆదివారం రోజు తూర్పు దిక్కున ఉన్నటువంటి సూర్య భగవానుడికి నైవేద్యంగా పెట్టి అది మీ కుటుంబ సభ్యులే తీసుకోవడం జరగాలి. అంటే కేవలం 3 వారాలు మాత్రం ఈ సూర్య భగవానుడికి పాయసం నైవేద్యం పెట్టడం వల్ల ఓపిక ఉంటే ఆదిత్య ఉదయం వినడం. అయితే ఆదివారం కంప్లీట్గా మీరు నియమంగా ఉండాలి. ఎన్వి అది మానేయడం, అలవాట్లు ఏమన్నా ఉంటే పక్కన పెట్టడం. ఈవెన్ పాన్ కిల్లి నవలేవారు కూడా ఆ రోజు కిల్లి నవలడం అన్నది మానేసి కొద్దిగా పవిత్రంగా జాగ్రత్తగా ఉండడం వల్ల ఇది అనారోగ్యపరంగా ఉన్నటువంటి మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ ఇంకా మీకు బెటర్గా కావాలంటే ఇప్పుడు ఈ ఆదివారం రోజు కానీ ఈ ఇందాక చెప్పిన మంగళవారం రోజు కానీ గోవుకి గోశాల దర్శించి, అంటే గోశాలలో మీరు కొంత సేవ చేయవలసి ఉంటుందన్నమాట. అది అక్కడ ఉన్నటువంటి శుభ్రం చేయడం, శుభ్రంగా ఆవుకి స్నానం చేయించడం, కాళ్ళకి అది అంటే గోసేవ చేయవలసి ఉంటుంది. గోవికి నచ్చే విధంగా మీరు ప్రవర్తించడం వల్ల, గోవికి కొంత ఆహారం తినిపించడం వల్ల కనీసం ఒక 40 నిమిషాలు గంటన్నా ఆ గోశాలలో మీరు కాలం గడపడం వల్ల మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ లాంటిది, దుష్ట శక్తులు ఏమైనా ఉంటే అవి కంప్లీట్గా వెళ్ళిపోయి మీకు ఒక మంచి స్వచ్ఛంగా రావడం జరుగుతుంటుంది. మంచి గాలి పీల్చడం వల్ల మీకు మరి అది స్వచ్ఛతగా ఉంటుంది. అప్పుడు మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం తొందరగా లభిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది అంటే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహానికి తొందరగా రావడం, శుభగ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం, దుష్టగ్రహాలు మీకు వ్యతిరేకంగా దూరంగా వెళ్ళడం, ఇవన్నీ జరిగే సూచనలు ఉంటాయి. కాబట్టి కంప్లీట్గా నమ్మకంతో ఈ రెమెడీ, ఇవన్నీ కూడా సూర్యుడికి సంబంధించినవే, కానీ
సూర్యుడే ధనాన్ని ఇవ్వగలడు. సూర్యుడు మాత్రమే ధనం ఇవ్వగలడు. అందువల్ల ఏంటంటే మీరు ఈ విధంగా చిన్నపాటి రెమెడీ నమ్మకంతో చేసుకుంటే కంప్లీట్గా మీ యొక్క సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. స్వస్తి.